అన్యమత ప్రచారంలో టీటీడీ ఉద్యోగి పాల్గొన్న ఘటన రామచంద్రపురంలోని రాయల చెరువులో చోటు చేసుకుంది. టీటీడీ విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న శేఖర్ రాయల చెరువులోని ఓ చర్చిలో ఫాస్టర్గా కొనసాగుతున్నాడు. దీనిపై ఇదివరకే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ టీటీడీ పట్టించుకోలేదు. అన్యమత ప్రచారంలో టీటీడీ ఉద్యోగి పాల్గొన్న ఘటన రామచంద్రపురంలోని రాయల చెరువులో చోటు చేసుకుంది. టీటీడీ విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న శేఖర్ రాయల చెరువులోని ఓ చర్చిలో ఫాస్టర్గా కొనసాగుతున్నాడు. దీనిపై ఇదివరకే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ టీటీడీ పట్టించుకోలేదు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. రవి, తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధార్మిక సంస్థ. ఇలాంటి ధార్మిక సంస్థల్లో అన్యమతస్తులకు తావు లేదని చెప్పేసి గతంలో టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. ఆ తీర్మానం మేరకు చర్యలు అయితే చేపట్టింది. ఇప్పటి వరకు టీటీడీలో దాదాపు 28 మంది మీద చర్యలు అయితే చేపట్టింది, కానీ మరింత కొంతమంది కూడా ఉన్నారని చెప్పేసి ఐడెంటిఫై చేసింది. వారి మీద కూడా త్వరలోనే చర్యలు చేపట్టామని చెప్పేసి టీటీడీ పాలక మండలి అయితే నిర్ణయించింది. అయితే ఇదిలా ఉండగా టీటీడీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు అన్యమతానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఓవైపు హిందూ ధార్మిక సంస్థలో ఉద్యోగం పనిచేస్తూ మరోవైపు మతపరమైన ఇతర మతానికి ప్రాధాన్యత కల్పిస్తూ అక్కడ మత ప్రవక్తలుగా మత బోధకులుగా పనిచేస్తున్నటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అంటే టీటీడీ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న శేఖర్ అనే ఉద్యోగి దాదాపు మత ప్రబోధకుడిగా పనిచేస్తున్నట్టుగా మొన్న ఐడెంటిఫై చేశారు. ఇటీవల రాయల చెరువులోని రామాపురం వద్ద ఉన్నట్టు ఒక ఆశ్రమం, ఒక చర్చిలో మతపరమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టుగా గుర్తించి టీటీడీ అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది. దాని మీద చర్యలు తీసుకునేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. హిందూ ధార్మిక సంస్థల్లో ఎలాంటి ఇతర మతస్థులకు తావు లేకుండా ఉండాలని చెప్పేసి గతంలో టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఆ మేరకు ఉన్న అన్య మతస్థులు ఎవరన్నా ఉన్నట్టయితే స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి, అలాగే లేదంటే ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ఇతర వీటికి అయితే బదలాయించాలని చెప్పేసి సూచించింది. అయితే దాంట్లో కొంతమంది తమకు అంటే టీటీడీ లాంటి ఆధ్యాత్మిక సంస్థల్లో మతపరమైన విధానాలను ప్రోత్సహిస్తూ ఇతర మతానికి దోహదపడుతున్నటువంటి వారిని ఎవరిని ఉపేక్షించకూడదని చెప్పేసి టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు శేఖర్ అనే ఉద్యోగిని కూడా ఐడెంటిఫై చేసి చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది టీటీడీ పాలక మండలి. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.